శ్రీలంక పర్యటనలో టీ20 కప్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్ మరో సిరీస్కు సిద్ధమైంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా కొలంబో వేదికగా ఇవాళ తొలి మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో ఈ వన్డే సిరీస్ను సద్వినియోగం చేసుకోవాలని, జట్టు కూర్పుపై ఓ అంచనాకు రావాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, నయా కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఆటగాళ్ల రీఎంట్రీలు రోహిత్ గంభీర్కు తలనొప్పిగా మారాయి. ప్రధానంగా రిషబ్ పంత్ వన్డే ఫార్మాట్లోకి పురోగమనం జట్టు కూర్పుపై ప్రభావం చూపుతుంది. పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లో ఇద్దరికి మాత్రమే జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. అయితే ఈ ముగ్గురు మొనగాళ్లలో ఎవరిని ఎంచుకోవాలన్నదే అసలు ప్రశ్న. వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత భారత్ 3 వన్డేలు ఆడింది. ఈ మ్యాచ్లకు రాహుల్ సారథిగా వ్యవహరించాడు. గత ఆసియా కప్ నుంచి రాహుల్ వన్డేల్లో సూపర్ ఫామ్లో కొనసాగుతున్నాడు. 21 మ్యాచ్ల్లో 69 సగటుతో 834 పరుగులు చేశాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా గత కొంతకాలంగా 50 ఓవర్ల ఫార్మేట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్లో 66 సగటుతో 530 పరుగులు చేశాడు. రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ జట్టుకు దూరం అవడంతో మిడిల్ ఆర్డర్లో శ్రేయస్, రాహుల్ వన్డే జట్టులో స్థిరపడ్డారు. అయితే టీ20 వరల్డ్ కప్తో పొట్టి ఫార్మేట్కు రీఎంట్రీ ఇచ్చిన పంత్ ఇక వన్డేలకు సిద్ధమయ్యాడు. ఎక్స్పెక్టర్గా భావించే పంత్ను తుది జట్టులో ఎంపిక చేస్తే శ్రేయస్ లేదా రాహుల్లో ఒకరు మాత్రమే చోటు కోల్పోతారు. గంభీర్, రోహిత్ తలపట్టుకున్నారు. ఎడమ చేతి వాటం పంత్కు కలిసొచ్చేలా ఉంది. ప్రస్తుత జట్టులో పంత్తో పాటు అక్షర్ పటేల్, సుందర్, శివన్ దూబే లెఫ్ట్ హ్యాండర్లు. అక్షర్ మినహా మిగిలిన వాళ్లకు జట్టులో చోటు గ్యారంటీ లేదు. దీంతో పంత్కు అవకాశం ఇవ్వాలని భావిస్తే కేఎల్ రాహుల్ లేదా శ్రేయస్ అయ్యర్లో ఒకరిపై వేటు పడుతుంది. ఈ పరిస్థితిలో రాహుల్కు బదులుగా శ్రేయస్నే గంభీర్ ఎంపిక చేసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.